స్పందన ఆధ్యాత్మిక మాసపత్రిక 47 సంవత్సరాలుగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు క్రైస్తవుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచి ఉన్న మన ఆధ్యాత్మిక తెలుగు మాసపత్రిక స్పందన. కీర్తిశేషులు ఆచార్య ఆర్ఆర్కే మూర్తిగారిచే 1976వ సంవత్సరంలో ప్రారంభించబడి దైవజనులు దేవాదండల గారి ఆధ్వర్యంలో దేవుని మహిమార్థమై నేటికీ ప్రచురింపబడుతూ వేలాది కుటుంబాలకు చేరవేయబడుతున్న మన స్పందన పత్రికను మీరు కూడా తప్పక చదవండి, చదివించండి. మరిన్ని వివరాలకు స్పందన ఆధ్యాత్మిక మాసపత్రిక, ఈఎస్ఐ హాస్పిటల్ రోడ్, గుణదల, విజయవాడ. సెల్ 7416111777. నెంబర్ 1, ఆయన మనలను విమోచించాడు. చదవాల్సిన అవసరం లేదు, మనందరూ బాగా తెలుసు. వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచించబడలేదు, కానీ ఎలా విమోచించబడ్డారమ్మా? నిర్దోషము, నిష్కళంకము, అమూల్యమైన గొర్రెపిల్ల వంటి యేసయ్య రక్తంలో మనం విమోచించబడ్డాం. అందుని బట్టి ఉదయకాలం మనం ప్రభువును స్తుతించాలి, ప్రభువును ఆరాధించాలి. ధైర్యముగా నీ నోరు తెరచి ప్రభువును ఆరాధించాలి. దేవుని వాక్యంలో మనం గమనించినప్పుడు ప్రకటన గ్రంథంలో పరలోకంలో ప్రజలు ఏం చేస్తారంటే ప్రభువును స్తుతిస్తారు. మా రక్షణను బట్టి దేవునికి స్తోత్రాలను చెప్పి ప్రభువును స్తుతిస్తారు. ఈ వచనంలో ఇంకొక ఆశీర్వాదం కూడా ఉంది. ఆయన రక్తము వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ. ఎంత గొప్ప క్షమాపణ ఇది! ఎంత విలువైన క్షమాపణ ఇది! దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు మనకు అనుగ్రహించిన క్షమాపణ. నేను అనేకసార్లు మీకు జ్ఞాపకం చేస్తూ ఉంటాను. వాక్యం ఏమి సెలవిస్తూ ఉందంటే, నిన్ను వలె, గట్టిగా చెప్పండి, నీవు 10 ఏళ్ల క్రితమో 20 ఏళ్ల క్రితమో ఏదో అదాటున భయంకరమైన పాపం చేశావు. మీలో ఎవరైనా సరే గుండెల మీద చేతులు వేసుకొని చెప్పండి, మీలో ఎవరైనా సరే అద్దం ముందు నిలబడి నిన్ను నువ్వు చూసుకొని, ఓ బుద్ధి లేని దానా అనుకుంటారా? నేను ఇంత అందంగా ఉన్నాను, ఓ బుద్ధి లేనుడా అనుకుంటారా? అద్దం ముందు నిలబడి 10 సంవత్సరాల క్రితం ఎంత బుద్ధిహీనమైన పని చేశావు అని మీకు మీరుగా, నాకు నేనుగా, మనకు మనంగా అనుకోం. ఎందుకు అనుకోమంటే మనలను మనం ప్రేమించుకుంటాం. అందుకని యేసయ్య ఏమన్నాడు? ఎత్తలను ఎలా ప్రేమించాలంట? నిన్ను వలె. నిన్ను నీవు ఎలా ప్రేమించుకుంటావో. సరే, మందిరంలో మీకు తెలిసిన సహోదరు ఒక ఉంది. ఎప్పుడో 10 ఏళ్ల క్రితమో 20 ఏళ్ల క్రితమో ఏదో తప్పే చేసింది. ఆ తప్పు అందరికి తెలిసిపోయింది. ఆమె ఇప్పుడు బాగా జీవిస్తుంది, పవిత్రంగా జీవిస్తుంది, ప్రభు కోసం జీవిస్తుంది. ఈ 10 ఏళ్ల తర్వాత ఈ సహోదరుని కనిపించింది, గుండెల మీద చేసుకొని చెప్పండి, ఈ సహోదరుని కనిపించింది అనుకోండి, ముందు నీకు గుర్తొచ్చే విషయం ఏంటి చెప్పమంటారా? 10 ఏళ్ల క్రితం ఈ మనిషి ఎలాంటి పాడు పని చేసింది, ఏమిటి కారణం ఏమిటి? ఆ మనిషిని హృదయపూర్వకంగా నీవు క్షమించలా. చాలామంది తమను తాము క్షమించుకోలేరు. ఎస్, we do commit mistakes. మన జీవితాల్లో కూడా ఏదో ఒక పొరపాటు, ఒక తప్పు, ఒక పాపం దొరుకుతుంది. యేసయ్య క్షమిస్తాడు. ఎన్ని వాగ్దానాలు ఉన్నాయండి?
చాలాసార్లు మనం చెప్పుకుంటాం, మళ్ళీ చెప్పాల్సిన 103వ కీర్తనలో తూర్పుకి పడమటికి ఎంత దూరమో అంత దూరం యెషయా గ్రంథంలో నేనే నా చిత్తానుసారముగా వాటిని తుడిసివేస్తాను, నేను జ్ఞాపకం చేసుకోను. మీకా గ్రంథంలో సముద్ర అగాధ జలాల్లో పడవేశారు. యెషయా గ్రంథంలో నా వీపు వెనక వేసుకున్నాను. యేసయ్య క్షమించాడు, కానీ నిన్ను నీవు క్షమించుకోలేక చాలాసార్లు బాధపడుతున్నావు. దేవుని బిడ్డలారా, మనకున్న రెండో ఆశీర్వాదం ఏంటంటే క్షమాపణ. ఎలాంటి క్షమాపణ? నేను నీ పాపములను జ్ఞాపకం చేసుకోను. అలాంటి గొప్ప హృదయం నా తెలిసి కన్న తల్లికి కూడా ఉండదు. మళ్ళా ఆ బిడ్డ పోయినసారి నేను క్షమించాను కదా, వెంటనే తల్లికి ఆ పాత విషయం గుర్తొచ్చింది. నీ దేవుడు క్షమించే దేవుడు, మరిచిపోయే దేవుడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నెంబర్ 1 మనకు విమోచన దొరికింది. నెంబర్ 2 మనకు పాప క్షమాపణ దొరికింది ప్రభువైన యేసుక్రీస్తు బలిలో. అందుకని ఈ ఉదయకాలం ప్రభువును మనము స్తుతించి ఆరాధించవలసిన వారమై ఉన్నాం. దేవుని బిడ్డలారా, క్షమాపణ అనే విషయంలో నేను చిన్న వయసులో ఉండగా హైదరాబాద్లో పాలిటెక్నికల్ ఇంజనీరింగ్ చదువుకునే రోజుల్లో హెబ్రోన్లో దైవజనులు భక్తి సింగ్ గారు ఈ క్షమాపణ గురించి ఎంత అద్భుతంగా, ఎంత నిక్కచ్చిగా, ఎంత మరి బలమైన స్వరముతో ఆయన చెప్పాడంటే, చూడండి కొన్ని వచనాలు ఊరికి రాసుకోండి, నేను జ్ఞాపకం చేస్తాను. ఒకే విషయం మత్తయి సువార్త 9:2 నీ పాపాలు క్షమించబడి ఉన్నాయి ప్రభు చెప్పాడు. అదే మార్కు భక్తుడు రాస్తూ 2:5 నీ పాపాలు అదే లోక భక్తుడు రాస్తూ 5:20 నీ పాపములు క్షమించబడి ఉన్నాయి. పాపములు క్షమించే అధికారం ఆకాశము కింద భూమి మీద ఉన్న ఏ దేవుడికే కానీ, ఏ దేవతకే కానీ, ఏ గురువుకే కానీ ఎవరికి అలాంటి అధికారాన్ని కలిగి ఉన్నట్టుగా మనం చూడం. ప్రభువైన యేసుక్రీస్తు వారైతే నీ పాపములో క్షమించబడి ఉన్నవి. ప్రభువైన యేసుక్రీస్తు వారి దగ్గర మాత్రమే అలాంటి అద్భుతమైన దీవెన, అద్భుతమైన ఆశీర్వాదం, అద్భుతమైన క్షమాపణ మనం కలిగి ఉన్నాం. మధ్యన చాలా కాలం క్రితం నేను విశ్వవాణిలో కౌన్సిలింగ్ డిపార్ట్మెంట్లో పనిచేసేవాడిని. హైదరాబాద్లో ఒక ఆయన, బ్రదర్ నేను ప్రభుని నమ్ముకున్నాను, ప్రభు కోసం జీవిస్తున్నాను, మా ఆవిడ కూడా క్రైస్తవురాలేనండి, కానీ ఆమె ఎందుకో నా మాట వినడం లేదు, నాతో ప్రేమగా ఉండడం లేదు. నేను ప్రభువుని నమ్ముకున్నాను కాబట్టి ఆమె అంత వ్యతిరేకంగా ఉన్న ప్రభువును బట్టి నేను ఆమెను క్షమిస్తూ ఉన్నాను. బ్రదర్ దయచేసి ఒకసారి మీరు మా ఇంటికి వచ్చి ప్రార్థన చేస్తారా, నా వైఫ్తో మాట్లాడతారా, కౌన్సిల్ చేస్తారా అని అడిగాడు. నేను ప్రార్థన చేసుకున్నాను. నేను వెళ్ళి ఆ భార్యాభర్తలిద్దరితో కూర్చొని మాట్లాడుతూ ఉంటే ఆమె చేసే నేరారోపణలన్నీ ఏంటో తెలుసా అండి? గత కాలంలో జరిగినాయి. బ్రదర్ దేవసేన్ బ్రదర్, మీకు తెలియదండి ఈయన ఎలాంటాడో. నేను పడుకున్న తర్వాత నేరుగా మా ఇంటికే స్త్రీలతో, అంత భయంకరమైన మనిషి అండి. ఇలాంటి వ్యక్తిని నేను క్షమిస్తానా? నా వల్ల కాదు.
నా ప్రాణం పోయేదాకా నేను క్షమించలేను. అంటే ఆ పాత విషయాలు ఆమె మనస్సులో సైతాను ఎంత బలంగా ముద్ర వేశాడో మీరు గమనించండి. నేను ఇప్పుడు జ్ఞాపకం చేస్తూ ఉంటాను కదా, మన మీద నేరాలు మోపేవాడు ఉన్నాయంట. ఎవడు? సహోదరుల మీద నేరములు మోపువాడు అని గడిపారు. ఎవరు చెప్పండి? అపవాది. ప్రాణ గ్రంథం 12వ అధ్యాయంలో ఉంటుంది. ఒకసారి యేసయ్య దగ్గరికి ఒక భయంకరమైన స్త్రీ వచ్చిందంట. ఆమె ఏడుస్తూ ఉంటే ఆమె కన్నీళ్ళు ధారాపాతంగా యేసయ్య పాదాల మీద పడుతున్నాయి. అత్తరు పోసింది, తన తల వెంట్రుకలతో తుడిసింది, ప్రభువుని ఎంతగానో ప్రేమించింది. ఇప్పుడు ప్రభు ఏమంటున్నాడు? ఆమె విస్తారముగా ప్రేమించింది కాబట్టి లూకా సువార్త 7వ అధ్యాయం 48వ వచనం, విస్తారమైన ఆమె పాపములో క్షమించబడి ఉన్నాయి. దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారిలో మనము కలిగి ఉన్న గొప్ప ఆశీర్వాదం. నెంబర్ 1 విమోచన, నెంబర్ 2 క్షమాపణ. ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. ప్రైజ్ ద లార్డ్. యేసయ్య రక్తం వలన మనకు విమోచన దొరికింది. యేసయ్య రక్తం వలన మనకు క్షమాపణ దొరికింది. యేసయ్య రక్తం వలన దూరస్థులమైన మనకు ఇప్పుడు ఏమయ్యాము? ఆయనకు సమీపస్థులముగా అయ్యాం. ఇద్దరు ప్రార్థన చేయడానికి దేవాలయానికి వెళ్ళారు. ఒకడు పరిసయ్యుడు, ఇంకొకడు సుంకర్. వీళ్ళిద్దరిలో ఎవరు నీతిమంతులుగా తీర్చబడ్డారు? సుంకర్ నీతిమంతులుగా తీర్చబడ్డాడు. కానీ ఎవరిలో మంచి క్వాలిటీస్ ఉన్నాయి? పరిసయ్యుల్లో మంచి 6 7 మంచి క్వాలిటీస్ ఉన్నాయి. ఒకసారి చూద్దామని త్వరగా. లూకా సువార్త 18వ అధ్యాయం 11వ వచనం చదవమ్మా. నెంబర్ 1, నేను దొంగని కాదయ్యా, చోరుణ్ణి కాదు. నెంబర్ 2, అన్యాయస్తుని కాదు. నెంబర్ 3, వ్యభిచారిని కాదు. నెంబర్ 4, ఇతరుల్లాగా అదర్స్ లాగా నేను ఉండను. నెంబర్ 5, నా పక్కనే ఉన్నాడే పనికి మాలోడు, ఈ సుంకర్ లాంటి కాదు. వారానికి 2 సార్లు ఉపవాసం చేస్తాను. ఇన్ని మంచి లక్షణాలు ఉన్నాయి. శభాష్ కుమారుడా, ఎంత మంచి వాడివి నీవు, రమ్ము నిన్ను ఆహ్వానిస్తున్నాను అన్నాడా ప్రభు. సుంకరుని గురించి గమనించి చదవమ్మ 13వ వచనం. అయితే సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశము వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు దేవా పాపినైనా నన్ను కరుణించమని పలికెను. పాపినైనా నన్ను. ఎవరు నీతిమంతుడిగా తీర్చబడ్డారండి? దేవుని బిడ్డలారా, ఆయన రక్తములో మనలను కరుణించాడు. ఆయన రక్తములో మనలను సమీపస్తునిగా చేసుకున్నాడు. ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. పెద్దలకు మాట అంటారు, దేవుడికి కోపం తెప్పించకూడదంట, డాక్టర్ గారికి కూడా కోపం తెప్పించకూడదు. దేవుడు కోపం వస్తే ఏం చేస్తాడు? డాక్టర్ గారి దగ్గరే పంపిస్తాడు. డాక్టర్ కోపం వస్తే జాగ్రత్త.
దేవుడికి కోపం తెప్పించకూడదు. ఈ మధ్యన మా డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాను. ఆయన చిన్న వైట్ పేపర్ మీద ప్రింట్ పెట్టాడు. మీరు గూగుల్లో చదివిన విషయాలు నాతోటి డిస్కస్ చేయాలంటే ముందుగా 1000 రూపాయలు నాకు ఫీజు కట్టవలను అని. సో దేవుని బిడ్డలారా, ఉదయ కాలం మన నోరు తెరిచి మనం ఆరాధిద్దాం, ప్రభువును స్తుతిద్దాం. ఆయన మనలను రాజులైన యాజక సమూహం, ఏది పాట పాడండి. రాజులైన యాజక గుంపులో, రాజులైన యాజక గుంపులో నన్ను కూడా నీ సొత్తైన ప్రజలుగా చేసితివి, పరిశుద్ధ జనములో చేసితివి. గట్టిగా జై జై యేసు రాజా, జై జై రాజాది రాజా నీకే జై జై, రాజాది రాజా నీకే జై జై. పాప శాప గ్రస్తుడనయ్యుండా, పాప శాప గ్రస్తుడనయ్యుండా, నన్ను కూడా నీ స్వకీయా, నన్ను కూడా గట్టిగా అందరూ స్వకీయ నోరు తెరవండి. అందరూ ఎవరు మౌనంగా ఉండదు. చేసితివి సంపాద్యముగా చేసితివి. పాడండి. జై జై యేసు రాజా, జై జై రాజాది రాజా నీకే జై జై, రాజాది రాజా నీకే జై జై. తల్లి అయినా మరచిన మరచును, తల్లి అయినా మరచిన మరచును, నేను నిన్ను మరువననిలా, నేను నిన్ను మరువననిలా. నమ్మకమైన నా ప్రభువా, నమ్మకమైన నా ప్రభువా. జై జై యేసు రాజా, జై జై రాజాది రాజా నీకే జై జై, రాజాది రాజా నీకే జై జై. ప్రేమపూర్వక ఆహ్వానం. విజయవాడ గుణదల ఈఎస్ఐ హాస్పిటల్ రోడ్లో గల స్పందన హౌస్ ఆఫ్ ప్రేయర్ లో ప్రతి ఆదివారం ఉదయం 10:30 ఆరాధన జరుగుతున్నది. అనేక మంది ప్రజలు హాజరై దేవుని దీవెనలు, ఆశీర్వాదాలు స్వీకరిస్తున్నారు. మీరు కూడా ఒక్కసారి తప్పక దర్శించగలరు. వాక్యానుసారమైన ఆధ్యాత్మిక జీవిత ఆశీర్వాదాల కోసం తప్పక విచ్చేయండి. దైవజనులు డాక్టర్ దేవా దండల గారు దేవుని వాక్యాన్ని బోధించి మీకోసం ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. గుర్తుంచుకోండి, ప్రతి ఆదివారం ఉదయం 10:30 విజయవాడ గుణదల ఈఎస్ఐ హాస్పిటల్ రోడ్డులో స్పందన హౌస్ ఆఫ్ ప్రేయర్. మరిన్ని వివరాలకు సంప్రదించండి 9490113300. ప్రైజ్ ది లార్డ్. డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ప్రభు అయిన యేసుక్రీస్తును మీ సొంత రక్షకునిగా అంగీకరించారా? దేవుని బిడ్డలారా, మీరు స్పందన ఆధ్యాత్మిక పత్రికను చదువుతున్నారా? 1976లో అంటే ఒక 40 years ముందు ఆచార్యులు ఆర్ఆర్కే గారి చేత ప్రారంభించబడి లాస్ట్ 30 yearsగా మా డాడీ డాక్టర్ దేవా గారి చేత ప్రచురింపబడుతూ అనేక తెలుగు ప్రజల కుటుంబాలని ఈ మ్యాగజైన్ చేరుతూ వారికి ఎంతో ఆశీర్వాదకరంగా ఈ మ్యాగజైన్ ఉంది. మీరు కూడా ఇది తెప్పించుకోవాలనుకుంటున్నారా? అయితే నేనే మాకు రాయండి శాంపుల్ కాపీ కొరకు, లేదా మాకు SMS చేయండి.
అడ్రస్ డాక్టర్ దేవా దండల, స్పందన 51-4-12 ఈఎస్ఐ హాస్పిటల్ రోడ్, గుణదల, విజయవాడ. నా కోరిక ఒక్కటే, యేసులాగా ఉండాలి, యేసుతో నడవాలి, నిలవాలి, గెలవాలి, యేసునందే ఆనందించాలి అనేదే నా కోరిక. ఇదే నా కోరిక, నవజీవన రాగమాలిక. ఇదే నా కోరిక, నవజీవన రాగమాలిక. నవజీవన రాగమాలిక. ఇదే నా కోరిక, నవజీవన రాగమాలిక. ఇదే నా కోరిక, నవజీవన రాగమాలిక. నవజీవన రాగమాలిక. యేసులాగా ఉండాలని, యేసుతోనే నడవాలని, యేసులాగా ఉండాలని, యేసుతోనే నడవాలని, నిలవాలని, గెలవాలని, నిలవాలని, గెలవాలని, యేసునందే ఆనందించాలని, యేసునందే ఆనందించాలని. ఇదే నా కోరిక, నవజీవన రాగమాలిక. ఇదే నా కోరిక, నవజీవన రాగమాలిక. నవజీవన రాగమాలిక. ఈ లోకంలో పరలోకము నాలోనే నివసించాలని, ఈ లోకంలో పరలోకము నాలోనే నివసించాలని. ఇంట బయట యేసునాథునికి, ఇంట బయట యేసునాథునికి కంటి పాపనై వెలిగిపోవాలని, కంటి పాపనై వెలిగిపోవాలని. ఇదే నా కోరిక, నవజీవన రాగమాలిక. ఇదే నా కోరిక, నవజీవన రాగమాలిక.
ఆ నవజీవన రాగమాలిక యాత్రను ముగించిన వేళ ఆరోహణమై పోవాలని యాత్రను ముగించిన వేళ ఆరోహణమై పోవాలని క్రీస్తు యేసుతో సింహాసనము క్రీస్తు యేసుతో సింహాసనము పైకెగసి కూర్చోవాలని పైకెగసి కూర్చోవాలని ఇదే నా కోరిక నవజీవన రాగమాలిక ఇదే నా కోరిక నవజీవన రాగమాలిక ఆ నవజీవన రాగమాలిక నవజీవన రాగమాలిక నవజీవన రాగమాలిక